హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్ టాక్స్. ఈరోజు నేను సాయంత్రం నుంచి ఆలోచించి ఈవినింగ్ ఏం తినాలి అని ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాను. అదేనండి, సేమియా ఉప్మా చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి వేగిన తర్వాత మనం దీంట్లో క్యారెట్, టమాటో వేయాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ సేమియా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఈ సేమియా కూడా వేయించేసి సాల్ట్ వేసి ఇక్కడ వాటర్, మీకు ఉప్మా తొందరగా అయిపోవాలంటే చిన్న కిటుకు, ఇక్కడ వాటర్ బాయిల్ చేసేస్తున్నాం అనుకోండి, ఈ వాటర్ అందులో వేసేస్తే ఉప్మా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇట్లా ఇది కూడా వేగాలి. ఆనియన్స్ వేగిపోయాయండి, దీంట్లోనే సాల్ట్ వేసేసుకున్నాను ఆల్రెడీ నేను. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయిన తర్వాత క్యారెట్ అండ్ టమాటో వేసేసేయాలి. వేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే టమాటో మగ్గుతుంది. టమాటో మగ్గిపోయిందండి, కొంచెం మగ్గితే చాలు. మీకు సేమియా ఉడికినప్పుడు ఉడికిపోతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మరిగించి పక్కన పెట్టుకున్న వాటర్ ఇందులో పోసేయాలి. ఇందులో మనం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. ఫైనల్గా సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. వేడి సేమియా ఉప్మా. ఇది ఇద్దరికి సరిపోతుందండి ఉప్మా. ఇది ఈరోజు నా నైట్ డిన్నర్ ప్లేట్. కీరా కొంచెం అండ్ సేమియా ఉప్మా. Tata, bye bye friends. Like and share and subscribe please.